భారతదేశ ఆర్థిక వ్యవస్థలో దక్షిణాది రాష్ట్రాల హవా కొనసాగుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన దేశంలోని టాప్ 10 ధనిక రాష్ట్రాల జాబితాలో తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాలను విశ్లేషిస్తే అభివృద్ధి పథంలో ఈ రెండు రాష్ట్రాలు ఎలా దూసుకుపోతున్నాయో స్పష్టమవుతుంది. ఆర్బీఐ నివేదిక ప్రకారం అత్యధిక జీఎస్టీపీ కలిగిన మొదటి 10 రాష్ట్రాల్లో మహారాష్ట్ర 45.32 లక్షల కోట్ల ఆదాయం కలిగి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. 31.19 లక్షల కోట్లతో తమిళనాడు సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక థర్డ్ ప్లేస్లో 29.78 లక్షల కోట్లతో ఉత్తరప్రదేశ్ నిలిచింది. 4వ స్థానంలో కర్ణాటక 28.84 లక్షల కోట్ల ఆదాయం కలిగి ఉంది. 18.15 లక్షల కోట్లతో వెస్ట్ బెంగాల్ 5వ స్థానంలో నిలిచింది. ఇక 6వ స్థానంలో 17 లక్షల కోట్లతో రాజస్థాన్ నిలిచింది. తెలంగాణ 16.41 లక్షల కోట్లతో 7వ స్థానంలో ఉండగా మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 15.93 లక్షల కోట్లతో 8వ స్థానంలో నిలిచింది. ఇక మధ్యప్రదేశ్ 15 లక్షల కోట్లతో 9వ స్థానంలో, 12.15 లక్షల కోట్లతో ఢిల్లీ 10వ స్థానంలోనూ నిలిచాయి. ఈ టాప్ 10 లిస్టులో 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉండడం విశేషం. తలసరి ఆదాయంలో తెలంగాణ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. పర్ కేపిటా ఇన్కమ్ విషయంలో పెద్ద రాష్ట్రాల జాబితాలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఒకటిగా ఉంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం 3.87 లక్షలకు పైగా ఉంది. ఇది జాతీయ సగటైన 2.05 లక్షల కంటే దాదాపు రెట్టింపు కావడం విశేషం. ఐటీ ఎగుమతులు, ఫార్మా రంగం, పట్టణాభివృద్ధిలో తెలంగాణ గణనీయమైన పెట్టుబడులను ఆకర్షిస్తూ దూసుకుపోతోంది. ఇక 8వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా విభజన కష్టాలను అధిగమిస్తూ ఆర్థికంగా నిలదొక్కుంటోంది. కేవలం జీఎస్టీపీ మాత్రమే కాకుండా పలు రంగాల్లో ఏపీ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యంగా పండ్ల ఉత్పత్తి 19 మిలియన్ టన్నులు, చేపల ఉత్పత్తి 5 మిలియన్ టన్నులతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. ఏపీ తలసరి ఆదాయం కూడా వృద్ధి చెంది 2.5 లక్షల మార్కును దాటింది. మొత్తానికి దక్షిణ భారతం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్కగా నిలుస్తోంది. తెలంగాణ ఐటీ పారిశ్రామిక రంగాల్లో దూసుకుపోతుంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మరియు మత్స్య ఉత్పత్తుల్లో తన సత్తా చాటుతోంది. ఈ రెండు రాష్ట్రాలు కలిసి దేశ జీడీపీలో దాదాపు 10% వాటాను కలిగి ఉండడం గమనార్హం. రాబోయే 5 ఏళ్లలో ఈ రెండు రాష్ట్రాలు మరింత వృద్ధి సాధించి టాప్ 5 జాబితాలోకి చేరే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.